చదువుతున్నాను. యోబు గ్రంథంలో 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34వ అధ్యాయము ఒకసారి తిరిగినట్లయితే 34వ అధ్యాయము 14వ వచనం చదువుతూ ఉన్నాను, చదవండి లేకపోతే ఎవరు. ఆయన తన మనస్సు, చూడండి, ఆయన తన మనస్సును తన మీదనే ఉంచుకుని ఎడల తమ శ్వాస విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ యాకుముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవదురు. చూడండి ఎంత చక్కటి మాట. దేవుడు ఒకవేళ తన మనస్సును తనలోనే ఉంచుకున్నట్లయితే, తన శ్వాస విశ్వాసములను తన యొద్దకు మరలా తీసుకున్నట్లయితే అంట శరీరులందరూ ఏకముగా నశించిపోతారు. చూడండి, దేవుడు మనస్సు చూడండి నశించిపోకూడదు అని ఉద్దేశం చేత ఒకవేళ తన మనసును తన దగ్గరే ఉంచుకుంటే, ఒకవేళ తన కోపాన్ని తన దగ్గరే ఉంచుకున్నట్లయితే, తన యొక్క ఉగ్రతను లేకపోతే శిక్షించాలనే మనస్సును ఒకవేళ ఆయన తన దగ్గరే ఉంచుకున్నట్లయితే, ఆయన ఒకవేళ మార్పు చెందకుండా, లేకపోతే ఆయన కనికరించకుండా, లేకపోతే ఆయన జాలి పడకుండా తన మనస్సును కఠినం చేసుకుని తన మనస్సును ఒకవేళ అట్లాగే నీ మీద ఒకవేళ నా మీద నిలుపుకున్నట్లయితే జనులందరూ కూడా ఏకముగా ఎప్పుడో నశించిపోదుమంట. హల్లెలూయా. ఆయన మనస్సును అలా నిలుపుకోవట్లేదు. ఆయన మనస్సును అట్లాగే ఆ కోపంతోనో లేకపోతే శిక్షించాలనే మనస్తత్వంతోనో, జాలి చూపించకూడదు, కృప చూపించకూడదు అనే మనస్తత్వంతో ఆయన తన మనస్సును నిలుపుకోవట్లేదు. నీవు నేనే అయితే మనసును కఠినం చేసుకుంటున్నాం. కొన్ని విషయాల్లో హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నా కొన్నిసార్లు మన మనస్తత్వాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ నీవు నేను కొన్ని విషయాల్లో మనస్తత్వాన్ని కఠినం చేసుకున్నట్లుగా దేవుడు కనుక తన మనస్తత్వాన్ని కఠినం చేసుకున్నట్లయితే నరులందరూ కూడా ఏకముగా నశించిపోదురు. నినివే పట్టణస్థులు చేసిన పాపము దేవుడి దృష్టిలో బహుఘోరంగానే ఉంది. నిజమే, ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ఘోరమైన పాపము అక్కడ కనబడుతూ ఉంది. దేవుడు వారిని శిక్షించాలని అనుకున్నాడు. దేవుడు వారిని ఉగ్రత రప్పించాలని, వారిని శిక్షించాలని దేవుడు అభిప్రాయపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అదే నశించిపోతున్న దగ్గర అదే పాపం పెంచి పెరిగిపోయి దేవుడి దృష్టిలో బహుభయంకరమైన పాపులుగా ఉన్న వారి దగ్గరికి యోనాను పంపాడు. యోనాను ఎట్లా పంపాడు తెలుసా? ఎందుకు పంపాడు తెలుసా? ఈ యోనా ప్రకటన విన్న తర్వాత అయినా, ఈ వర్తమానం విన్న తర్వాత అయినా, యోనా చెప్పే మాటలు విన్న తర్వాత అయినా వారిలో పశ్చాత్తాపం కలుగుతుందేమో, వారి హృదయంలో ఒకవేళ వేదన కలుగుతుందేమో, తిరిగి మోకరిస్తారేమో, తిరిగి వారు పాపాలు ఒప్పుకుంటారేమో, తిరిగి వారు నీతిమంతులుగా తీర్చబడ్డానికి ప్రయత్నం చేస్తారేమో అని యోనాని ఒక సాధనముగా దేవుడు చెప్పండి నిలబెట్టాడు. ఒక సాధనముగా పంపాడు. ఎందుకో తెలుసా? వారిని మరలా సమకూర్చే ప్రయత్నం, వారిని మరలా తన దగ్గరకు రప్పించుకునే ప్రయత్నం, ఆ ఉగ్రత నుండి వారిని తప్పించే ప్రయత్నంలో భాగంగా యోనాను ఏం చేశాడు తెలుసా? ఒక సాధనముగా వారి దగ్గరికి పంపాడు. ఎప్పుడైతే యోనా వచ్చి ప్రకటించాడో మోకరించడం మొదలుపెట్టారు, చేతులెత్తడం మొదలుపెట్టారు, కన్నీరు కార్చడం మొదలుపెట్టారు. ఆ కన్నీరు దేవుని యొక్క మనస్సును ఏం చేసింది తెలుసా? చెప్పండి, మార్చివేసింది. వారి మీదకి ఉగ్రత రప్పించాలి, వారి మీదకి శిక్షణ రప్పించాలని ఆ మనస్సును ఏం చేసింది తెలుసా? ప్రార్థన మార్చివేసింది. ఈ వాక్యం అంటే ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఆయన మనస్సును మార్చగలదు, మన కన్నీరు ఆయన మనస్సును మార్చగలదు. మనం చేసే ఆ ఆర్తనాద్వాలు, నువ్వు చేసే ఆ మూలుకు, దేవుని సన్నిధిలో నువ్వు కార్చే ఆ ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఆయన మనస్సు మారుతుంది. ఎందుకంటే ఆయన మనస్సు ఒకవేళ మారకపోతే జనులు ఇప్పటికే ఏకముగా నశించిపోదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మనస్సును మార్చుకోనివాడు కాదు అంట. ఆయన మనస్సును మార్చుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇంకా నీవు నేను
మణిపూర్ లాంటి ప్రాంతాలలో, రాష్ట్రాలలో భయంకరమైన పనులు చేస్తూ ఉన్నా, దేవుడికి నచ్చని పనులు చేస్తూ ఉన్నా, దేవుడికి వేదనను పుట్టించే పనులు చేస్తూ ఉన్నా, ఇంకా సమయాన్ని దేవుడు వారికి ఇస్తూనే ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క మనస్సు మారడం బట్టే, ఆ మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన ఈరోజు నీవు నేను ఇంకా ప్రభు సన్నిధిలో బ్రతికే ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుడికి సమీపంగా రావడానికి దేవుడు యోవాబు లాంటి వాళ్ళని ఏర్పాటు చేశాడు. ఎవరో ఒక వంతెన వేస్తూ ఉన్నారు. ఎవరో నీ జీవితంలో దేవుడికి నీకు సమీపంగా రావడానికి, మళ్ళా దేవుడితో నీవు మొదటి ఐక్యత, మొదటి సంబంధం నెలకొల్పడానికి దేవుడు ఎవరో ఒక యోవాబులను వంతెనలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. నేనంటాను, ఎవరో ఒకరు వంతెన వేస్తున్నారు కాబట్టి, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, ఎవరో నీ పక్షంగా కన్నీరు కరుస్తున్నారు కాబట్టి, ఎవరో నీ పక్షంగా మొరపెడుతున్నారు కాబట్టి, నేనంటాను దేవుడి సన్నిధిలో ఆ ప్రార్థన చేసేవారినే నీ పక్షంగా దేవుడి సాధనాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన చేసే సాధనాలు ఉండడం పట్టే నువ్వు ఎంత పాపం చేస్తూ ఉన్నా, దేవుడికి దూరం అయిపోతున్నా, అవిధేయుడిగా జీవిస్తూ ఉన్నా, ఇంకా బ్రతికి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరో దేవుడికి నీకు మధ్య వంతెనగా నిలబడుతూ ఉన్నారు. ఎవరో దేవుడికి నీకు మధ్య నిలబడుతూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ కార్య సాధకాలను దేవుడే ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నీ చుట్టూ సాధకాలను ఏర్పాటు చేస్తున్నాడు, కల్పించుచున్నాడు. నువ్వు మరలా సమీపంగా రావాలని. నువ్వు దూరం అయిపోవడం దేవుడి చిత్తం కాదు. ఇలాగ ప్రార్థనకు దూరం అయిపోవడం దేవుడి చిత్తం కాదు. ఆత్మీయతలో దిగజారిపోవడం దేవుడి చిత్తం కాదు. ప్రార్థన జీవితంలో, పరిశుద్ధతలో దేవుడి సత్తులు దూరం అయిపోవడం దేవుడి చిత్తం కాదు. అందుకే సాధనాలను ఏం చేస్తున్నాడు చెప్పండి? కల్పించుచున్నాడు. ఆయనే సాధనాలను కల్పించుచున్నాడు నీకు. బహుశా నీ తండ్రి నీకు సాధనమేమో నీ కుటుంబంలో, బహుశా నీ తల్లే నీ కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేస్తున్న సాధనమేమో. ఒకవేళ నీ కన్నీటితో ప్రార్థన చేసే నీ భార్య ఏమో, ఒకవేళ నీ జీవితానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనమేమో. ఒకవేళ అలాంటి ప్రార్థనాపరురాల్ని దేవుడే సాధనంగా కల్పించాడేమో. లేకపోతే దాసుడు విత్తనం విత్తుతుంటే ఆ వర్తమానమే ఒకవేళ నీ జీవితంలో దేవుడు కల్పించిన సాధనమేమో. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలారా, దేవుడు కల్పించుచున్న సాధనాలను బట్టి, దేవుడు ఏర్పాటు చేస్తున్న వాతావరణాన్ని బట్టి కొన్నిసార్లు గమనించండి, దేవుడు కల్పించే సాధనాలు కొన్నిసార్లు పరోక్షంగా ఉంటాయి, కొన్నిసార్లు ప్రత్యక్షంగా ఉంటాయి. జాగ్రత్తగా వినండి. దేవుడు మన కొరకు కల్పించే సాధనాలు కొన్నిసార్లు ప్రత్యక్షంగా ఉంటాయి, కొన్నిసార్లు పరోక్షంగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ వర్తమానంలో నుంచి దేవుడు నేరుగా మాట్లాడి ఈ వర్తమానాన్ని నీకు సాధనంగా దేవుడు కల్పిస్తాడు, మరలా ఆయనతో సమం అవ్వడానికి, మరలా ఆయనతో ఏకం అవ్వడానికి. కొన్నిసార్లు సాక్ష్యం, కొన్నిసార్లు ఎవరో వర్తమానమో, కొన్నిసార్లు ఎవరో మాటో నిన్ను మరలా ప్రభువుకి సమీపంగా తీసుకురావడానికి దేవుడు కొన్నిసార్లు సాధనాలు కల్పిస్తాడు. కొన్నిసార్లు ఒకవేళ వాక్యాన్ని వినవా, ఒకవేళ వాక్యం చెప్పినా నీకు నచ్చదా, ఒకవేళ వాక్యం చెప్పినా అది నాది కాదు అనుకుంటూ ఒకవేళ వెళ్ళిపోతుంటే కొన్నిసార్లు పరిస్థితులను కల్పిస్తాడు. కొన్నిసార్లు మన పరిస్థితులే మనలను ప్రభువుకు సమీపస్తులుగా చేయడానికి దేవుడు సాధనాలుగా కల్పించుచుంటాడు. మన పరిస్థితులే, మనం ఏదైతే పరిస్థితులు ఎదుర్కొంటామో గమనించండి. నువ్వు ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నావో, అది ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబంలో అయినా, ఎక్కడైనా ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నావో కొన్నిసార్లు నువ్వు ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడే ఆ పరిస్థితులను కల్పించి ఉన్నాడు. దేవుడే ఆ గొడ్డు పరిస్థితులను, దేవుడే ఆ వేదనకరమైన పరిస్థితులను, దేవుడే ఆ బలహీనతలను, దేవుడే అవమానమును, దేవుడే ఆ నిందను చెప్పండి సాధనాలుగా నీ కొరకు చెప్పండి కల్పించుచున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా గమనించావా? నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు, దేవుడు ఒకవేళ ఈ పరిస్థితుల ద్వారా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఈ పరిస్థితులు నాలో ఏ మార్పుకు ఒకవేళ దేవుడు అనుమతించాడో, ఈ పరిస్థితులు నాలో ఏ మార్పును కోరుకుంటున్నాయో ఎప్పుడైనా గమనించావా? నువ్వు ఎదుర్కొంటున్నా ఓటమినే గమనిస్తావు, నువ్వు ఎదుర్కొంటున్న గెలిపినే చూస్తావు, కానీ నువ్వు ఎదుర్కొన్న ఓటమిని ఎప్పుడైనా చూస్తావా? నువ్వు కలిగి ఉన్న పొగడతలనే చూస్తావు తప్ప కొన్నిసార్లు నువ్వు ఎదుర్కొన్న అవమానాలను ఎప్పుడైనా చూస్తుంటావా?
జాగ్రత్త. దేవుని సన్నిధిలో నువ్వు ఎదుర్కొన్న అవమానమైన, నువ్వు ఎదుర్కొనే నిందైనా, కొన్నిసార్లు నువ్వు ఎదుర్కొనే నువ్వు ఎవరినైతే తృణీకరిస్తావో, ఎవరినైతే చీపు అంటావో, ఎవరినైతే పట్టించుకోవో, దేవుని సన్నిధిలో బహుశా నువ్వు తృణీకరించే ఆ వ్యక్తే నీ జీవితంలో దేవుడి చేత ఏర్పాటు చేయబడిన సాధనమేమో. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు తెలియదు, కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం గమనించాం, కొన్నిసార్లు కొన్ని మాటలకు, కొంతమంది మాటలకు, కొన్ని వాక్యాలకు మనం విలువివ్వం, కొన్ని వాక్యాలకు మనం లోపడం, కొన్ని వాక్యాలు మనవి కాదు, కొన్ని వాక్యాలు మనకి సంబంధించినవి కాదు అని కొన్నిసార్లు మన జీవితంలో అనుకుంటాం. వాక్యానికి లోపడకపోతే దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. వాక్యానికి హృదయం కఠిన చేసుకుంటే, వాక్యం విన్నా సరే మార్పు చెందకపోతే, వాక్యం విన్నా సరే మారు మనసు పొందకపోతే, వాక్యం విన్నా సరే ఆయన కృపను అర్థం చేసుకోకపోతే, ఒక మాట చెప్పిన, ఎన్ని చేసినా ఎన్ని కల్పించినా నా దేవుడు ఉద్దేశం తెలుసా, ఆయనకి నిన్ను సమీపస్తులుగా చేసుకోవడానికి దేవుడు చెప్పండి కల్పిస్తూ ఉన్న సాధనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గెషూరులో ఉన్న అబ్షాలోముని చెప్పండి యోవాబు ఏం చేస్తున్నాడు తెలుసా, దావీదు దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఒక వంతెనగా నీ జీవితంలో ఎవరో ఒకరు వంతెనగా నిలబడ్డారేమో. నీ జీవితంలో ఎవరో ఒకరు ఈరోజు నీవు ప్రభు దగ్గరికి రావడానికి, లేకపోతే ఈ స్థితిలో నువ్వు ఉండడానికి, లేకపోతే నేను ఒక మాట చెప్పిన నీ తల్లిదండ్రులంతా ప్రార్థనా పరులైతే నీవు దేవుణ్ణి ఎరగని వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావు. నీ తల్లిదండ్రులు అంత ప్రార్థనా పరులైతే నీవు దేవుణ్ణి ఎరగని వ్యక్తిగా అసహ్యమైన పనులు చేస్తూ, రోడ్డు మీద తిరుగుతూ, పాపపు పనులు చేస్తూ, పాపపు కార్యాలు ఒకవేళ మునుగుతూ, ఇంకా ఒకవేళ ఆరోగ్యంగా సజీవుడిగా నీవు వెళ్తున్నావు అంటే నేను అంటాను, నీ తల్లిదండ్రులు వేసిన వంతెనే ఈరోజు నీ కుటుంబంలో పనిచేస్తూ ఉంది. ఆ తల్లిదండ్రుల ప్రార్థనే వాళ్ళు వంతెనగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు నీ జీవితంలో వారి సాధనాలుగా దేవుడు కల్పించాడు కాబట్టి ఈరోజు ఇంకా నీవు సజీవుడిగా ఉన్నావు. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఏం చేశాడు? సాధనాలను గట్టిగా సాధనాలను కల్పించేవాడు. ఆ సాధనాలు కల్పించడంలో యోవాబు మన మధ్య నిలబడినట్టుగా చెప్పండి, ఎవరో మన మధ్య నిలబడుతూ ఉన్నారు, ఎవరో మన మధ్య వంతెనగా నిలబడుతున్నారు, ఎవరో మన మధ్య ఆయన జీవిస్తూ ఉన్నారు, ఎవరో మన మధ్య ప్రార్థనా పరులుగా, విజ్ఞాపనకర్తలుగా, లేకపోతే నీ సందులో నేను ఎత్తి పట్టుకునేవారుగా దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులారా, దేవుడి సందులో నీకు దేవుడు కల్పించుచున్న సాధనాలను గుర్తించుచున్నావా? దేవుడు నీకు కల్పించే సాధనాలు, నీ మార్పుకు కల్పించే సాధనాలను, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని మళ్ళా పునఃప్రారంభించడానికి దేవుడు కల్పించే సాధనాలను, నీలో కోల్పోయిన ఆ పరిశుద్ధతను, ఆరిపోతున్న ఆ మంటను, ఆగిపోయిన ఆ ఉజ్జీవాన్ని తిరిగి నీలో మండించడానికి, నిన్ను పుర్రుకొల్పడానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనాలను గమనిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చూద్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనము. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై సాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. ఈ మాట చూడండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఈ వ్యక్తి, ఈ ఉజ్జియా అనే వ్యక్తి ఘనతగా అవడానికి, అతని కీర్తి వ్యాపించడానికి దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయమును ఏం చేశాడు తెలుసా? సాధనాలుగా దేవుడు కల్పించాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన సహాయం అంటే అర్థం చెప్పండి. ఊహించని సహాయం, ఊహించని మేలు, ఊహించని ఆశీర్వాదం. ఉజ్జియా జీవితంలో ఊహించని ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడంట. ఊహించిన ద్వారాలను దేవుడు తెరిచాడంట.
ఉజ్జియా జీవితంలో అతన్ని స్థిరపరచడానికి, ఉజ్జియా జీవితంలో అతన్ని బలపరచడానికి దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచి ఉజ్జియా స్థిరపడు వరకు, ఎప్పుడు వరకు ఉజ్జియా స్థిరపడు వరకు కూడా దేవుడు ఆశ్చర్యకరమైన సాధనాలను ఉజ్జియాకు దేవుడు కల్పించుచు వచ్చాడంట. అవన్నీ కూడా ఉజ్జియా హెచ్చించబడ్డానికి కారణమయ్యాయి. అవన్నీ కూడా ఉజ్జియా ఘనతకు కారణమయ్యాయి. అయితే ఇన్ని సాధనాలను దేవుడు కల్పించిన తర్వాత, ఇన్ని సాధనాల ద్వారా దేవుడు అతనిలో ఒక ఘనతను తీసుకొచ్చి అతని కీర్తిని వ్యాపింపు చేసిన తర్వాత జరిగిన సంఘటన ఏమిటి అంటే, చదవమ్మా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి, చూడండి, స్థిరపడిన తర్వాత ఏవేడంట, చెప్పాలి. స్థిరపడిన తర్వాత ఏవేడంట, దేవుడిచ్చిన సాధకాలన్నిటిలో కూడా అతడు వృద్ధిలోకి రావడానికి కారణమైతే అవన్నిటిని ఆధారంగా చేసుకుని ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకుని వృద్ధిలోకి వచ్చిన తర్వాత అతడు స్థిరపరచబడిన తర్వాత మనస్సును గర్వించి ఏవేడంట, చెడిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు నీకు కల్పించే సాధకాలు ఎందుకో తెలుసా? దేవుడికి సమీపంగా రావడానికి. దేవుడు కల్పించే సాధకాలు ఎందుకో తెలుసా? నీలో మరలా ఉద్యమం రావడానికి. దేవుడు కల్పించే సాధకాలు ఎందుకో తెలుసా? నీలో మొదట ఆసక్తి చూడడానికి. దేవుడు కల్పించే సాధకాలు ఎందుకో తెలుసా? అన్నిటిని పొందుకొని ప్రభువుకి సమీపంగా బ్రతుకుతావని, అన్నిటిని పొందుకొని ఆయనకి మహిమకరంగా జీవిస్తావని, అన్నిటిని పొందుకొని ఆయనకి కృతజ్ఞత కలిగి బ్రతుకుతావని దేవుడు అనేక సాధనాలను నీకు కల్పించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సాధనాలన్నీ కల్పించిన తర్వాత, పొందుకున్న తర్వాత ఉజ్జియా మనస్సున గర్వించి ఏవేడంట, చెడిపోయాడంట. అన్నిటిని పొందుకున్న తర్వాత చెడిపోయాడంట. ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో నీకు కల్పించుచున్న సాధనాలన్నీ కూడా చెప్పండి ఆయనకి సమీపంగా రావడానికి. ఒక మాట చెప్తాను, గమనించండి. తప్పిపోయిన కుమారుడు యొక్క కథలో తండ్రి దగ్గర నుంచి తనకు కావలసిన ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాడు చిన్న కుమారుడు. అంతా పొందుకుని దూరదేశానికి ప్రయాణమైపోయాడు. దూరదేశానికి ప్రయాణం అయిపోయిన తర్వాత తన ఇష్టానుసారంగా బ్రతికాడు, నచ్చినట్టుగా జీవించాడు, తోచింది నచ్చింది చేస్తూ వెళ్ళిపోయాడు. చివరికి అతని దగ్గర అంతా అయిపోయింది. ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందంట. ఆ గొప్ప కరువు వచ్చినప్పుడు ఆకలికి అలమటించిపోయాడంట. తన దగ్గర ఏమీ లేదు, అంత అయిపోయింది, ఇంకన్నీ చీరిపోయే, ఏమీ మిగలలేదు. ఆ పరిస్థితుల్లో తండ్రి దగ్గరికి వెళ్ళాలనే తలంపు. ఒక మాట చెప్తాను, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు, జాగ్రత్తగా వినాలి, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని వెతుక్కుంటూ రావడానికి దేవుడు కల్పించిన సాధనం ఏంటి తెలుసా? ఆ దేశంలో దేవుడు అనుమతించిన కరువు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ దేశంలో ఆ కరువు, నేను అంటాను అందరికీ కరువే, కానీ ఈ కరువు ఈ కుమారులో మార్పు కారణమైంది. ఈ కరువు ఏం చేసింది తెలుసా? దూరం అయిపోయిన కుమారుని తండ్రికి దగ్గర చేసింది. ఈ కరువు ఏం చేసింది తెలుసా? తండ్రి ప్రేమను గుర్తుటట్టుగా చేసింది. ఈ కరువు ఏం చేసింది తెలుసా? తండ్రి దగ్గర తనకు క్షేమం ఏంటో గుర్తు చేసింది. హల్లెలూయా. ఈ కరువు దేవుడు అతడికి సాధారణంగా ఏర్పాటు చేశాడు. ఈ వాక్యం ప్రియబిడ్డరా, కొన్నిసార్లు కొన్ని నొప్పులు, చెప్పండి, కొన్ని అవమానాలు, కొన్ని ఓటములు, చెప్పాలి, కొన్ని ఓటములు, అవి ఇష్టపడం మనం. అవి ఇష్టపడం ఎప్పుడు కూడా. గెలుచుకుంటూ పోతాం అనుకుంటాం తప్ప ఓటములు ఇష్టపడం. ఎప్పుడు కూడా మందే పై చేయాలనుకుంటాం తప్ప కింద చేయగా ఉండడానికి ఇష్టపడం. ఎప్పుడూ కూడా మన మాట నెగ్గాలనుకుంటాం తప్ప చెప్పండి మరొక మాటకు విలువ ఇవ్వం. ఎప్పుడు కూడా మనమే పైన ఉండాలి, ఇంట్లో అయినా ఎక్కడైనా మనమే పైన ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం. జీవితంలో గమనించండి, దేవుడు కొన్ని ఓటములను కూడా ఆయనకి సమీపస్తుడిగా నేను చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు వేదనకరమైన భర్త, కొన్నిసార్లు లోబడని భార్య, కొన్నిసార్లు మాట వినని పిల్లలు, కొన్నిసార్లు ఇంక్రిమెంట్ లేని ఉద్యోగం, కొన్నిసార్లు ఫలితం లేని వ్యాపారం, కొన్నిసార్లు చెప్పండి ఫలితం లేని ప్రయాణం. ఇలాంటివి కొన్నిసార్లు మన జీవితాలలో ఇవి కూడా దేవుడు కల్పించే సాధనాలు. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు కల్పించే సాధనాలు, వీటి వలన నీకు నష్టం కాదు. ఇవి దేవుడు ఎందుకు కల్పించాడో తెలుసా? నీ జీవితంలో ఏ దేనికి దూరం అయిపోయి నువ్వు తెలుసుకోవాలి, ఏ తండ్రికి దూరం అయిపోయావని తెలుసుకోవాలి. నీకు తండ్రికి ఎంత దూరం వచ్చేసిందో నువ్వు తెలుసుకోవాలి. మళ్ళా తండ్రి ఇంటికి నువ్వు చెప్పండి బయలుదేరాలి. దేవుడు ఏర్పాటు చేసిన సాధకము కరువు. ఆ కరువు ఏం చేసింది తెలుసా? ఈ వ్యక్తిని తండ్రి వెతుక్కుంటూ రావడం జరిగింది. ఈ వాక్యం అంటే పురిబిడ్డ, దేవుని సన్నిధిలో దేవుడు కల్పించే సాధనాలు. చెప్పండి, దేవుడు కల్పించే సాధనాలు. దావీదు ఇశ్రాయేలును లెక్కించాలనుకున్నాడు. ఒకసారి ఏమనుకున్నాడు? ఇశ్రాయేలుని లెక్క పెట్టాలనుకున్నాడు. ఇది యోవాబుకి తెలిసింది. యోవాబు వచ్చి, అయ్యా, ఇశ్రాయేలు లెక్క పెట్టడం అది వ్యతిరేకం, విరుద్ధం, దేవుడి మాటకు విరుద్ధం, ధర్మశాస్త్రానికి విరుద్ధం, ఇది మనం చేయకూడదు అంటే దావీదు ఏమన్నాడు? సార్ అల్లవా, నాకు తెలిసిలే అవునాడు. నీవు చెప్తే నేను వినాలా? నేను చెప్తే కొన్నిసార్లు ఏదో కాలం అంట. ఏ కాలం? అదే భలే చెప్పారు, ఏదో కాలం. ఆ కాలం వస్తే మనిషి ఏమైపోతాడు? అలా చూస్తారేటి, కఠినుడు అయిపోతాడు. ఏమైపోతాడు? ఆ కాలం వస్తే ఆ మనిషి ఏమవుతాడు సార్? కఠినమైపోతుంది హృదయం. ఆ కాలం వస్తే మనస్తత్వం ఏమైపోతుంది సార్? కఠినమైపోతుంది. ఫరో హృదయాన్ని ఎవడు చేశాడు కఠినం? చెప్పండి. హృదయ దేవుడే కఠినం చేసుకున్న ఫరో హృదయాన్ని బట్టి నేను అంటాను, ఆ దేశంలో చాలా నష్టాలు వారు చవి చూశారు. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో గమనించండి. ఎక్కడ చెప్తున్నాను? ఇక్కడేమన్నారా? ఇక్కడేమన్నారా? దావీదును ఇశ్రాయేలును లెక్కిస్తున్నాం అనుకున్నాం ప్రేరేపణ కలిగినప్పుడు యోవాబు వచ్చి, రాజుగారు వద్దంటే ఏమన్నాడు తెలుసా? నాకు తెలిసి నువ్వు చెప్పక్కర్లేదని మొదలెట్టాడు. వినకుండా దావీదు ఏం చేశాడు సార్? ఇశ్రాయేలును లెక్కించాడు. లెక్కించడం పూర్తయిన తర్వాత దేవుడి లెక్క మొదలైంది. ఏమైంది? దేవుడి లెక్క మొదలైంది. దేవుడు ఉగ్రతను, శిక్షను దావీదుకి మధ్య పంపించేశాడు. నేను ఒక మాట చెప్పనా? దేవుని సన్నిధిలో చెప్పండి మన మార్పు కోసము, లేకపోతే మనం ఆయనకి సమీపంగా రావడం కోసము దేవుడు కొన్ని సాధనాలను మన కొరకు ఏం చేస్తాడంటే కల్పించుచున్నాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 28వ వచనం. యాలయనగా ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలను. ప్రధాన యాజకుడు మృతి నొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమునున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆశ్రయపురము అనేది కనపడుతుంది. ఆశ్రయపురము అంటే ఏదైనా తప్పు చేసి ఏదైనా శిక్ష మీదకి పడుతుంది, ఇంక ఈ శిక్ష తప్పించుకోలేము, ఈ శిక్షను అనుభవించాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ్రయపురానికి వెళ్ళిపోతే, వాళ్ళు ఎలాంటి హంతకుడైనా, ఎలాంటి చెప్పండి దుర్మార్గుడైనా ఆశ్రయపురంలోకి వెళ్ళిన తర్వాత అతను ఎవరో ముట్టకూడదు, ఏమీ చేయకూడదు. ఆశ్రయపురంలో ఉన్నంత వరకు కూడా అతను ఎవరు ముట్టడానికి వీలులేదు. ఎంత కోపం ఉన్నవాడిని, అతను ఎంత తప్పు చేసినవాడిని ఆశ్రయపురం వెళ్ళిన తర్వాత ఇంకెవరు ముట్టడానికి వీలులేదు. అది ఆశ్రయపురం. అయితే ఒక వ్యక్తి అలాంటి తప్పు చేసి ఆశ్రయపురంకి వెళ్ళిన తర్వాత అతను ముట్టరు. కానీ ఆశ్రయపురం దగ్గర నుంచి ఎప్పుడు వస్తాడు బయటకు తెలుసా? ఆశ్రయపురం నుంచి మళ్ళీ బయటకు వస్తే చంపేస్తారేమో, నిజమే. కానీ ఆశ్రయపురం నుంచి ఎప్పుడు వస్తాడో తెలుసా? అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు మృతి పొందిన తర్వాత మాత్రమే ఈ ఆశ్రయపురంలో ఉన్న ఈ పాపి ఏమో తెలుసా బయటికి వస్తాడు. ఈ వాక్యం ఎప్పుడు బిడ్డారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా మనము ఆశ్రయపురాలుగా మన తప్పులు చేస్తున్నప్పుడు, మనము అతిక్రమములు చేస్తున్నప్పుడు, మన పాప జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఆశ్రయపురముగా నిలబడ్డాడు. ఇప్పుడు ఆశ్రయపురంలో నుంచి బయటికి రావడానికి, మన శిక్ష అంతా పోవడానికి, మనం రావాల్సిన శిక్ష అంతా ఆయన అనుభవించి, మనకు రావాల్సినంత ఇబ్బంది అంతా, అవమానాలని, నిందలని ఆయన అనుభవించి
ఆయన మనల్ని ఏం చేశాడు సార్? స్వతంత్రులుగా చెప్పండి చేశాడు. దానికి స్తోత్రం కలిగిన కాక. ఆయనే మనకు ఒక సాధనంగా నిలబడ్డాడు. ఆయనే మన పక్షంగా, మన పాపముల నిమిత్తము, మన యొక్క ప్రతి అవిధేయత నిమిత్తము ఆయన ఒక సాధనంగా నిలబట్టి ఆయన కల్పించుకొని ఈరోజు మనకు విముక్తినిచ్చాడు, ఈరోజు మనకు విడుదలనిచ్చాడు. ఈరోజు మనము మన పాపములు బట్టి శిక్ష పొందన అవసరం లేదు. ఎందుకంటే సార్ మన శిక్షను ప్రభువు ఆ సిలువలో అనుభవించాడు. మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనే ఒక సాధనముగా కల్పించబడి నిలబడ్డాడు. కాబట్టి ఆ సాధనముగా ఆయన్ని బట్టి ఈరోజు మనం విడుదల పొందాం. హల్లెలూయా. మనం విడుదల పొందాము, ఈరోజు స్వతంత్రులయ్యాము. ఈరోజు మనం పొందవలసింది ఇంకా పొందలేదు, ఇంకా అనుభవించిన అవసరం లేదు, ఇంకా శాపము లేదు, నా పాపము నా మీద లేదు, నా పాప భారం నేను మోయమని అవసరం లేదు. ఎందుకంటే సార్ నా పక్షంగా మోసిన వారు ఒకరు ఉన్నారు. 2020 సంవత్సరాల క్రితము నా పక్షంగా ఆయన మోసాడు కాబట్టి, నా భారం అంతా ఆయన మోసాడు కాబట్టి, నేను నిలబడవలసిన సిలువలో ఆయన నిలబడ్డాడు కాబట్టి, ఆయన ఒక పరిచారకుడిగా ఒక సాధనంగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఆ శిక్ష నాకు లేదు. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పనా, నీకు నాకు ఆయన సాధనాలను కల్పించడమే కాదు, ఆయనే ఒక సాధనంగా మారిపోయాడు మన విషయంలో. ఆయనే ఒక సాధనంగా నిలబడ్డాడు నీ జీవితంలో. నీకు నాకు ఒక సాధనంగా నిలబట్టి ఈరోజు మరలా ఏం చేసాడు? వాక్యం చెప్తుంది, మునుపు మనము దూరస్తులము, ఇప్పుడు చెప్పండి మునుపు మనం అందరం ఎవరికి దూరస్తులం? దేవునికి దూరస్తులం. కానీ ఇప్పుడు సమీపస్తులం అయ్యాము. ఇప్పుడు ఆయనతో మనకి ఏం ఏర్పడింది? బంధుత్వం. ఏం ఏర్పడింది? బంధుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఆయనతో మనం ప్రధానం ప్రధానం చేయబడింది. ఈ బంధుత్వం ఎలాగొచ్చింది చెప్పండి? ఈ బంధుత్వం ఎలాగొచ్చింది? ఈ రిలేషన్ ఎలాగొచ్చింది? 2020 సంవత్సరాల క్రితం శిలువ మరణం ద్వారా, రక్తం కారడం ద్వారా ఈ బంధుత్వం అనేది మనలో ప్రారంభమైంది. హల్లెలూయా. బోయాజు రూతును విడుదల చేసినట్లుగా చెప్పండి, దేవుడు తన రక్తాన్ని కార్చి మనల్ని విడుదల చేసి ఉన్నాడు. ఆయనే ఒక సాధనంగా మారిపోయాడు, ఆయనే మన పక్షంగా నిలబడ్డాడు, ఆయనే తనే ఒక సాధనంగా కల్పించుకుని నిలబడి ఈ లోకమంతటికి అందరికీ జాతి, మతము, కులము, సంప్రదాయం ఏమి సంబంధం లేకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఆయనే ఒక సాధనంగా చెప్పండి నిలబడ్డాడు. దానికి స్తోత్రం కలుగును కాక. ఈ వాక్యం ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సాధనాలను కల్పించుచున్నాడు. కానీ గమనిస్తున్నావా లేదా? దేవునికి కల్పించుచున్న సాధనాలను గమనిస్తున్నావా? ఆయనకి దగ్గరగా రావాలనే సాధనాలు కల్పిస్తుంటే అది గమనించలేని స్థితిలో నీవు ఉంటూ ఇంకా దూరం అయిపోతున్నావేమో. నువ్వు దగ్గరగా రావాలనే ఈరోజు నీకు పెట్టిన బాధ, నీకు దగ్గరగా రావాలనే ఆయన ఈరోజు పెట్టిన ఆ కన్నీరు, నీకు దగ్గరగా రావాలనే ఈరోజు నీకు నీ జీవితంలో కల్పించింది ఏదైనా సరే ఆయనకి మరింత సమీపంగా కొన్ని పరిస్థితులు దూరం చేసేసాయా? కొన్ని ఒకవేళ కుటుంబ గొడవలు, లేకపోతే ఒకవేళ ఉద్యోగ సమస్యలు, లేకపోతే అనారోగ్య సమస్యలు ఒకవేళ నేను దూరం చేసేసాయా? లేకపోతే ఏదైనా ఒకవేళ కొందరి మాటలు, కొందరి ప్రవర్తనలు నేను దేవుడికి దూరం చేసేసాయా? కానీ మరలా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సాధనాలను కల్పించుచున్నాడు. మళ్ళా నువ్వు సంపూర్ణంగా ప్రభువులో ఉండాలని, ఆయనకు నీకు దూరము ఉండకూడదని, నిన్ను తనకు సమీపంగా చేర్చుకోవాలని మరలా ఆయన సాధనాలను కల్పించుచున్నాడు. గమనిస్తున్నావా? నీ జీవితంలో ఆయన కల్పించుచున్న సాధనాలు ఏంటో ప్రత్యక్షంగా పరోక్షంగా వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నీ చుట్టూ పరిస్థితులు చెప్పండి ఆయన సాధనాలుగా ఏర్పాటు చేసుకున్నవే. నీ జీవితంలో కొంతమంది బాధగా మాట్లాడడం నీకు దేవుడు సాధనాలుగా ఏర్పాటు చేసుకున్న వారే. నీ జీవితంలో చెప్పండి అవమానపరిచేవారు కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు దేవుడు వారిని కూడా చెప్పాలి సాధనాలుగా ఏర్పాటు చేసుకోవడమే. కొన్ని బలహీనతలను కూడా దేవుడు ఏం చేశాడు? సాధనాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆ బలహీనతని బట్టే నీవు ప్రభువులు మరింతగా బలపడుతూ ఉన్నావు. ఆ బలహీనతని బట్టే ఈరోజు ప్రభువులు మోకరిస్తున్నాం. ఆ బలహీనతే నిన్ను విశ్వాసం పెంచింది, ఆ బలహీనతే ప్రభు మీద ఆధారపడేది చేసింది, ఆ బలహీనతే ఈరోజు ఆ పరలోకపులోకి వెళ్ళడానికి నీకు పౌరుషత్వాన్ని కలుగు చేసింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.